సరే ఇప్పుడు హెల్తీగా ఉండాలి. అందరికీ ఆ ఆతృత ఉంటది. సో, ఓన్‌గా మెడికేషన్ కాల్షియం టాబ్లెట్స్ కానీ, ఇలాంటివి కానీ మనం ఓన్‌గా తీసుకుంటూ ఉంటాం. అసలు మెడికల్ పరంగా, సైన్స్ పరంగా మనం ఎలాంటివి వాడాలి? అసలు ఎలాంటి టాబ్లెట్స్ మంచివి? దాని గురించి కాల్షియం, హ్మ్. ఐరన్ వాళ్ళ కొడుకు అమెరికా నుంచి పంపిస్తాడు. మంచి మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ అని ఇంత పంపిస్తారు. డబ్బా ఎల్లో డబ్బా అవును. ఉంటది. దాంట్లో ఒక 1000 టాబ్లెట్లు ఉంటాయి. హ్మ్. అవి వాడడం. ఇవన్నీ ఏంటి? ఎందుకు వాడుతున్నాం మనం? హ్మ్. కాల్షియం నేను ఇంతకుముందే చెప్పాను. కేజీలు, కేజీలు మనం తినే ఫుడ్‌లో ఉంటే ఎందుకు వాడాలి? హ్మ్. వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అబ్బా! మల్టీవైటమిన్ వాడావు. నాలో వైటమిన్స్ అన్నీ వచ్చేసాయని చెప్పి. హ్మ్. వైటమిన్స్ అన్నీ మన ఫుడ్‌లో ఉంటాయి. అన్నెసెసరీ టు యూజ్. ఇవి ఎందుకు జరుగుతుంది? హ్మ్. ఎందుకు ఇంతమంది జనాలు ఇంత పిచ్చయిపోతున్నారు? ఎందుకంటే అంత అడ్వర్టైజ్‌మెంట్ యాక్టివిటీ జరుగుతుంటది. హ్మ్. ఎందుకు? ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళ మందులు అమ్ముకోవడానికి. ఇప్పుడు రిచెస్ట్ ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే హ్మ్. ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఎందుకు సార్ రిచ్ అని అడగొచ్చు నువ్వు. హ్మ్. పారాసిటమాల్ 500 ఎంజీ టాబ్లెట్ ఉంటది. హ్మ్. దాంట్లో రియల్ పారాసిటమాల్ 100 గ్రాములు కూడా ఉండదు. 100 ఎంజీ కూడా ఉండదు. 500 ఎంజీలో 100 ఎంజీ కూడా ఉండదు. ఓకే. మిగతాదంతా ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీసే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్‌ని మల్టీ మిలియనీర్‌ని చేస్తుంది. ఇండియాలో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లీడర్స్ అందరూ కూడాను హ్మ్. ఫిల్తీ రిచ్. ఇప్పుడు దీన్నే ఒక వ్యవసాయం చేసుకునే రైతుతో పోల్చండి. హ్మ్. వ్యవసాయం చేసుకునే రైతు అన్నం పండిస్తాడు మన కోసం. హ్మ్. అన్నం లేకపోతే మనం చచ్చిపోతాం. మందులు లేకపోతే బతుకుతామేమో గానీ అన్నం లేకపోతే చచ్చిపోతాం. హ్మ్. రైతు కడు పేదవాడుగా అలాగే ఉండిపోయాడు. ఈ కల్తీ మందులు అమ్ముతున్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫిల్తీ రిచ్ అయిపోయారు. అవునా కదా? ఇది మందు ఇది. జబ్బు వస్తేనే వాడే టాబ్లెట్‌కి ఆ హ్మ్. మనిషి అది ప్రొడ్యూస్ చేస్తున్న మనిషేమో కోట్లకు అధిపతి అవుతున్నాడు. ఆ రైతు కూలీగా మారిపోతున్నాడు. అవును. అంటే ఎంత డిస్‌ప్రపోర్షనేట్‌గా ఉంది చూసారా? హ్మ్.